హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సీ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో టేస్టీగా పుల్లని టొమాటో చట్నీ ఇడ్లీలో కానీ దోశల్లో కానీ అలాగే రైస్లో కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఈ టొమాటో చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ఈ చట్నీ కోసం అయితే నేను ఇలా పెద్ద మిర్చి అయితే తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఇవి మజ్జిగలో వేస్తాం కదా, అలాంటి మిర్చి అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, ఘాటు కూడా ఎక్కువ ఉండదు. ఇవి కూడా టమాటోలు బాగా పండాయండి, పుల్లగా తీయగా చాలా బాగుంటుంది అనమాట. ఇవి వాటర్లో మంచిగా వాష్ చేసుకొని ఈ విధంగా చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు అవి చెదిరిపోదన్నమాట, ఫేస్ మీదకి అది పడకుండా ఫ్రై అవుతాయి అన్నమాట. ఈ విధంగా చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను అనమాట. చిన్న మిర్చి అయితే కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని చూసి తీసుకోవాలన్నమాట. మనం ఘాటు ఎంతవరకు తినగలుగుతామో అలా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి టొమాటోస్ని నిలువుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి ఆయిల్లో మగ్గుతూ ఫ్రై అవ్వాలి కాబట్టి సన్నగా నిలువుగా కట్ చేసుకుంటున్నాను అనమాట అండి. ఇలా తొడిమిలు అనేవి తీసేసి ఇలా నిలువుగా చక్కగా చీలికలుగా కట్ చేస్తున్నాను. కొన్నిసార్లు మనకి ఏం తినాలో తెలియదు అనమాట చలికాలంలో అలాను. సో ఇలా మనం చట్నీలు అవి చేసుకుని ఉంచుకున్నట్లయితే ఇష్టంగా తినొచ్చు అనమాట. దోశల్లో కూడా చాలా బాగుంటాయండి, ఇడ్లీలో కూడా. పల్లీ చట్నీ ఇవన్నీ కూడా పిల్లలకు బోర్ కొట్టినప్పుడు ఇలాంటి చట్నీస్ అయితే చేసి పెడుతూ ఉంటాం అన్నమాట. కారం కూడా ఎక్కువ ఉండకుండా పుల్లగా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా టొమాటోస్ అలాగే మిర్చి మొత్తాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి ప్రక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం తీసి ప్రక్కన పెట్టుకుంటున్నాను. ఇవి తియ్యగా పుల్లగా చాలా బాగుంటాయి అన్నమాట అండి. బాగా పండిన పళ్ళతో అయితే పచ్చడి చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దానిలోకి 3 to 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువ ఉంటేనే మనం వాటర్ యూజ్ చేయం కాబట్టి అవి మగ్గడానికి బాగా సరిపోతుంది అనమాట. దీనిలో కొంచెం జీలకర్ర అనేది వేస్తున్నాను. 1 స్పూన్ వరకు జీలకర్ర అనేది వేసుకోవాలి. జీలకర్ర అనేది టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే అరుగుదలకు బాగుంటుంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి మిర్చి వేస్తున్నాను. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కక ముందే వేస్తున్నాను అనమాట, ఎందుకంటే ఇవి చిటపట్లాడుతూ ఉంటాయి కదా ఫేస్ మీదకి. సో ఈ విధంగా వేసుకొని వేయించుకుంటే సరిపోతుందండి, బాగా హీట్ అయిపోవాల్సిన అవసరం ఏం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా టొమాటోస్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా నాకు ఏం తినాలనిపించేది కాదు. సో ఇలాంటి చట్నీస్ అవి ప్రిపేర్ చేసుకుని అయితే తినేదాన్ని అనమాట. ఎక్కువ మ్యాక్సిమం ఆడవాళ్ళు కుక్ చేస్తూ ఉంటారు కానీ ఫుడ్ సరిగ్గా తీసుకోరండి. ఇలాంటివి ఏమన్నా పక్కన ఉన్నట్లయితే సింపుల్గా తినడానికి ఇష్టంగా ఉంటాయన్నమాట. సో ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకుంటూ బాగా ఆయిల్లో మగ్గాలండి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకుంటూ మనం బాగా తిప్పుకోవాలన్నమాట. తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. దీనిలో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలను అయితే వేసి ఫ్రై చేస్తున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది, అలాగే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట అండి. ఇదైతే మా ఫ్యామిలీ ఫేవరెట్ ఫుడ్ అనమాట, చాలా బాగుంటుంది టేస్ట్. చూస్తున్నారు కదా, దీనిలోంచి వాటర్ కూడా చాలా బయటకు వస్తుంది అనమాట. ఈ వాటర్ అంతా పోయేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీనిలోనికి ఇలా తొడుములు అవి తీసేసి గింజలు ఏం లేకుండా ఒక 2-3 ఇలా చింతపండును అయితే తీసుకోవాలన్నమాట. చింతకాయలు ఉంటాయి కదా అవి, కానీ ఇలా తొడుములు గింజలు ఏమీ ఉండకూడదండి, చెత్త మనం, ఎందుకంటే గ్రైండ్ చేసినప్పుడు ఏమీ అడ్డు రాకుండా ఉండడానికి. నేనైతే ఇలా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే తీసి దీనిలోనే వేసేస్తున్నాను అనమాట. దీంతో పాటుగా మగ్గితే మనం మిక్సీ చేసినప్పుడు అది కూడా చక్కగా కుక్ అయిపోయి మెత్తగా స్మాష్ అయిపోతుంది అనమాట, బాగుంటుంది టేస్ట్. ఇలా
మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి. మూత పెట్టుకున్నట్లయితే బాగా మగ్గుతాయి అన్నమాట. దీనిలోకి ఒక స్పూన్ వరకు లేదా సరిపడినంత సాల్ట్ అనేది వేస్తున్నాను అనమాట. అంతేనండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదంతా చక్కగా ఈ విధంగా మగ్గించుకోవాలన్నమాట. బాగా ఫ్రై చేసుకోవాలి. చలికాలం ఎక్కువగా మనకి టొమాటోస్ అవి దొరుకుతూ ఉంటాయి కదండి, చిల్లీ అవి కూడా చలికాలంలోనే ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఎక్కువ టొమాటోస్ తినకూడదు అంటారు, కానీ అప్పుడప్పుడు ఇలా తినాలనిపిస్తూ ఉంటుంది కదా సీజనల్గా, అలా తింటూ ఉంటే ఏం పర్వాలేదండి. సో చూసారు కదా ఎంత బాగా మగ్గిందో. ఒక 10 to 15 minutes పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ చట్నీ అయితే మా పిల్లలకి చాలా ఇష్టం అండి. చక్కగా స్కూల్ నుంచి రాగానే మమ్మీ టొమాటో పచ్చడి ఉంటే పెట్టు, రైస్ పెట్టేసే అని అడుగుతూ ఉంటారు. సో దీన్ని నేను ఎక్కువగానే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. టిఫిన్స్లోకి యూస్ అవుతుంది. అలాగే పిల్లలు ఈవినింగ్ ఏమైనా సరదాగా తినాలనిపించినప్పుడు కొంచెం వేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారండి. చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా మంచిగా బాగా ఫ్రై చేసేసుకొని బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలన్నమాట. మనం ఎంత టెంప్టింగ్గా ఉంటుందంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలన్నమాట. అంతేనండి, యమ్మీ యమ్మీ టేస్టీగా ఉండే టొమాటో చట్నీ ప్రిపేర్ అయిపోయినట్టే. మనకి ఇష్టమైతే దీనిలో తాలింపు కూడా వేసుకోవచ్చండి, లేదు అంటే ఇలానే తినేయచ్చు, చాలా బాగుంటుంది. కొంచెం ఏదైనా గానుగ నూనె అలాంటిది వేసుకొని రైస్లో తినచ్చు. అలాగే ఇలా దోశల్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈరోజు అయితే నేను దోశలు అయితే వేసానండి. దీనిలోకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎన్ని దోశలైనా తినేయచ్చు. చట్నీ లేకపోతే ఏ టిఫిన్ తినలేం కదండి. సో చట్నీ ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నట్లయితే మనం ఫ్రిడ్జ్లో ఒక 3 to 4 days వరకు నిల్వ ఉంటుందండి. ఎందుకంటే అస్సలు వాటర్ యూజ్ చేయం కదా, సో నిల్వ ఉంటుందన్నమాట. మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కావలసినంత తీసుకుంటూ బౌల్లోకి వేసుకొని అలానే తినేయాలనుకుని తినేయచ్చు. దీనిలోకి మీకు ఇంకా కొంచెం వాటరీగా కావాలి, జ్యూసీగా అనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా చేసి కలిపి చక్కగా దోశల్లో తింటూ ఉంటే బాగుంటుందండి. కావాలంటే తాలింపు కూడా వేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ మీరు కామెంట్ చేసి చెప్పండి. మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. ఈ చట్నీ అయితే పిల్లలకైతే చాలా ఇష్టం అండి. సో నేను ఎలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. దోశల్లోకి అవి చాలా టేస్టీగా ఉంటాయి. ఈరోజు నేను దోశలు వేసానని చెప్పాను కదా, దీనిలో అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం ఈ చట్నీ ఉంటే పిల్లలకి అలా దోశలు వేస్తూ ఉంటే తినేస్తూ ఉంటారనమాట, అంత టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు మీ ఫ్యామిలీకి ఎలాంటి ఫుడ్ ఇష్టమో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.